నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్కి ముందు వైఎస్ వివేక హత్య కేసులో మరి జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు ఆయన చెల్లెలు షర్మిల, సునీత కాలికి బల్పం కట్టుకొని తిరిగారు. మరి సునీతారెడ్డి గారైతే ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మరి నాకు ప్రజల నుంచి అండ కావాలి, మరి వైఎస్ఆర్సీపీని ఓడగొట్టాలి అని కూడా చెప్పారు. మరి వాళ్ళు కోరుకున్నట్టే మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే ఓడిపోయింది. మరి వైఎస్ వివేక హత్య కేసు ఏం కానుంది? మరి సునీత కావచ్చు, షర్మిల కావచ్చు ఎలాంటి యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉంది? ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకి ముందు ఆయన చెల్లెళ్ళే వచ్చి ప్రచారం చేశారు, మా నాన్నగారి హత్య కేసులో ఈయనకి తెలిసి జరిగింది అని చెప్పి అన్నారు. సో మరి ఇప్పుడైతే ఆ పార్టీ ఓడిపోయింది. మరి ఇప్పుడు ఏం అవ్వబోతుంది అంటారు ఆ కేసు? అంటే వాస్తవంగా మామూలుగా అంటే సాధారణ పరిస్థితుల్లో చూస్తే జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడా ఓడతాడా అనే దాంతో ఒక మర్డర్ కేసుకి దానికి ఏమీ లింక్ ఉండదు. కానీ దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఈ మర్డర్ తోటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు ఈ మర్డర్ కారణంగానే జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయాడు. వివేకానంద రెడ్డి మర్డర్ జరిగిన తర్వాత దాన్ని ఉపయోగించుకొని నారాసుర రక్త చరిత్ర అనే వార్త వేసుకొని ప్రజల నుంచి సానుభూతి పొంది తండ్రిని చంపారు, మా బాబాయిని చంపారు, నన్ను నా మీద అటాక్ చేశారు అని చెప్పి ప్రజలని ఒక భ్రమలో పెట్టి ఒక సానుభూతి వేవ్ క్రియేట్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి విజయం సాధించాడు ముఖ్యమంత్రిగా. ఆ విజయం సాధించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అంటే విజయం సాధించటానికి ముందు జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఏంటి అంటే ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు, లోకేష్, ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి చేశారు అని చెప్పాడు. చెప్పిన తర్వాత దీనికి వాళ్ళు సమాధానం ఇచ్చే సమయం రాగానే కోర్టు నుంచి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నాడు. మర్డర్ కేసు గురించి ఎవరూ మాట్లాడటానికి వీల్లేదు అని గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నాడు. దాంతో దీని మీద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే అవకాశం ప్రత్యర్థులు కోల్పోయారు. ఆ అవకాశం చాలు జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని ఏమార్చడానికి. కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నాడు, ప్రజలందరినీ మిస్లీడ్ చేశాడు. ఆ మర్డర్తో వచ్చిన సానుభూతిని ఎన్కాష్ చేసుకొని 151 సీట్లు తెచ్చుకున్నాడు. మామూలుగా ఏదైనా మర్డర్ జరిగినప్పుడు అయ్యో పాపం అంటారు ఎవరైనా. అయ్యో పాపం అన్న తర్వాత ఇంకా ప్రజలు మర్చిపోతారు. జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడంటే ప్రజలు మర్చిపోతారు అని క్యాలిక్యులేట్ చేసుకున్నాడు. క్యాలిక్యులేట్ చేసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మర్డర్ ఎవరైతే చేశారో వాళ్ళని కాపాడటం మొదలుపెట్టాడు. వాళ్ళని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి, వాళ్ళని ఏ విధంగా పక్కకి తప్పించాలి అని రకరకాల ప్లాన్లు వేసుకున్నాడు. చివరికి ఏమైంది అంటే మొత్తం అక్కడ మర్డర్ కేసుకు సంబంధించి దస్తగిరి అప్రూవర్గా మారటం, కేసు సిబిఐకి వెళ్ళటం, సిబిఐ వాళ్ళు చాలా ఆధారాలు సేకరించటం, ఈ గూగుల్ టేక్అవుట్ ద్వారా మరికొన్ని ఆధారాలు దాన్నంతా కన్ఫర్మ్ చేయటం, ఇటువంటి కార్యక్రమాలన్నీ జరిగిపోయిన తర్వాత తెల్లవారుజామున 3 గంటలకి అవినాష్ రెడ్డి ఎవరికి ఫోన్ చేశాడు, ఏం చెప్పాడు అనే ఆసక్తికరమైన సంఘటనలన్నీ బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆట కట్ అయింది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఈ మర్డర్ కేసుతోటి అన్పాపులర్ కావటం మొదలుపెట్టాడో ఆ సమయంలో ఇంకా అతనికి జాతకం కరెక్ట్గా లేదు కాబట్టి ఆయన చెల్లెళ్ళిద్దరూ ఎంటర్ అయ్యారు సీన్లోకి. అప్పటికే ప్రజలందరికీ తెలుసు ఇది జగన్మోహన్ రెడ్డికి తెలిసి జరిగిన హత్య అని. రాష్ట్ర ప్రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చున్నారు. ఆ సమయంలో మీరు చెప్పినట్టు సునీతారెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం, అవన్నీ చెప్పటం, తర్వాత షర్మిల కాంగ్రెస్ బాధ్యతలు తీసుకోవటం, ఆమె పోటీ చేయటం, పోటీ చేసినప్పుడు ప్రచారం చేయటం, ఆ ప్రచారంలో ప్రధానంగా
బాబాయ్ మర్డర్ కేసునే ప్రస్తావించటం, వీటన్నిటితోటి ఏమైపోయింది అంటే జగన్మోహన్ రెడ్డికి తెలిసే బాబాయ్ హత్య జరిగింది అని ప్రజలు నమ్మారు. ఇంకా సిబిఐ అవన్నీ ఈ ఆస్పెక్ట్ ఇంకా ప్రూవ్ చేయలేదు, కానీ ప్రజలు నమ్మారు. ఈ మర్డర్ కేసులో అంటే A8గా ఉన్నాడు కదా అవినాష్ రెడ్డికి మళ్ళీ టికెట్ ఇవ్వటం, అవినాష్ రెడ్డిని మళ్ళీ గెలిపించుకోవటం, అవినాష్ రెడ్డిని మళ్ళీ గెలిపించడానికి ఈయన జగన్మోహన్ రెడ్డిని డబ్బులు ఖర్చు పెట్టడం, ఈ రకరకాలు ఇవన్నీ చూసిన తర్వాత రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే ఇది కడప వరకే పరిమితం అవుతుంది, కడప పార్లమెంట్ వరకు అని అనుకున్నాడు. కానీ ఇది రాష్ట్ర ప్రజల మొత్తం మీద ప్రభావం చూపించింది. దీన్ని గేజ్ చేయటంలో జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యాడు. ఇది ఇట్లా ఉండవచ్చు అని గనక ఎక్స్పెక్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి ముందరే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ దోషులు ఎవరుంటారో వాళ్ళందరినీ పట్టుకొని వాళ్ళందరినీ సిబిఐకి ఆయనే అప్పగిచ్చి కేసుని నిష్పక్షపాతంగా ఆ కేసు ముందరికి వెళ్ళేలాగా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. వాడు ఎవడైనా కానీ ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నవాడు తమ్ముడైనా సరే, ఎంపీ అయినా సరే, ఎవడైనా సరే సిబిఐ అరెస్ట్ చేస్తాను అంటే అడ్డుపడకుండా జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టయితే ప్రజలు కొంతవరకు ఈయనకి సంబంధం లేదని నమ్మి ఉండేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు, ఏదో వాళ్ళ అవినాష్ రెడ్డి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా చేశారేమో అని ప్రజలు అనుకోని ఉండేవాళ్ళు. ఎప్పుడైతే అవినాష్ రెడ్డిని కాపాడటానికి జగన్మోహన్ రెడ్డి తన అధికారం మొత్తాన్ని ఉపయోగించటం మొదలుపెట్టాడో ప్రజలందరికీ అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి ఆ నిందితులని కాపాడుతున్నాడు అంటే కారణం ఆ మర్డర్ గురించి ఈయనకి ముందరే తెలుసు అనేది కన్ఫర్మ్ అయిపోయింది. దాంతో ఈ ఫలితం వచ్చింది. అంటే ఇదంతా ఏంటి అంటే ఇప్పుడు మనం మొత్తం జరిగిన పరిణామాలని విశ్లేషిస్తున్నాం కాబట్టి మనం ఈ నిర్ణయానికి వచ్చాము, చెప్పగలుగుతున్నాం. రాజకీయాల్లో ఉన్న నాయకులు వాళ్ళు ఏం చేయాలి అంటే, ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన నాయకులు వాళ్ళు ఇటువంటి మర్డర్ కేసులు, ఏదైనా కుట్ర కేసులు ఇటువంటివి ఉంటే మాకు సంబంధం లేదు అని నోటి మాటతో చెప్పటం కాదు, దేవుడికి తెలుసు అని చెప్పటం కాదు, నువ్వు విచారణకి అడ్డుపడకుండా ఉండాలి. ఇది జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఏ రాజకీయ నాయకుడైనా నేర్చుకోవాల్సిన గుణపాఠం. కానీ జగన్మోహన్ రెడ్డి తనకి అధికారం శాశ్వతమని, తానే అధికారంలో ఉంటానని, తను ఏం చేసినా చెల్లుతుందని మొత్తం భావించి ఆ రకంగా ప్లాన్ చేసుకొని తల్లిని, చెల్లెళ్ళని అందరినీ దూరం చేసుకున్నాడు. సునీతారెడ్డి చెప్పింది చాలా ప్రభావం చూపించింది రాష్ట్ర ప్రజల మీద. హంతకులని కాపాడే ప్రభుత్వం ఉండకూడదు అని ఒక సెంటెన్సే ఆమె చెప్పింది. హంతకులని కాపాడే ప్రభుత్వం ఉండకూడదు అని చెప్పింది. ఇదంతా ఏంటి అంటే, సునీత చెప్పినందువల్ల రాష్ట్ర ప్రజలందరూ జగన్కి వ్యతిరేకంగా ఓటు వేయలే. షర్మిల చెప్పినందువల్ల రాష్ట్ర ప్రజలందరూ జగన్కి వ్యతిరేకంగా ఓటు వేయలే. అట్లా అయితే షర్మిల గెలవాలిగా. అప్పటికే ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు. ఆ నిర్ణయం కరెక్టు. ప్రజలు ఏ నిర్ణయానికైతే వచ్చున్నారో ఆ నిర్ణయం కరెక్టు అని షర్మిల, సునీత సాక్ష్యం ఇచ్చారు. అంతే, వాళ్ళ పాత్ర అంతవరకే. ఆల్రెడీ నేను ఒకటి నమ్ముతున్నాను, నా నమ్మకానికి తగినట్టుగా వాళ్ళు మాట్లాడారు అంటే నా నమ్మకం నిజము అని ప్రజలు ఒక ఫ్యాక్ట్ దగ్గరికి వచ్చి ఆగిపోయి జగన్మోహన్ రెడ్డి మర్డర్ పాలిటిక్స్కి పులి స్టాప్ పెట్టారు. చాలామంది ఏమనుకుంటారంటే, అంటే వైసీపీ సోషల్ మీడియాలో ఇదే పెద్ద ప్రచారం చేస్తున్నారు. పేరు నేను చెప్పను కానీ దరిద్రం మనకెందుకు. ఇప్పుడు కళ్ళు చల్లబడ్డాయా సునీత, ఇప్పుడు కళ్ళు చల్లబడ్డాయా షర్మిల అంటూ ఒక ఆమె సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది.
అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే కళ్ళు చల్లబడ్డాయా? వాళ్ళు చెప్పినందువల్ల కాదు ప్రజలు జగన్కి వ్యతిరేకంగా ఓటు వేసింది. ఆల్రెడీ ప్రజలకి ఇవన్నీ కూడా మొత్తం వాస్తవాలు తెలిసి జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏంటో వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు. ఆ నిర్ణయం కరెక్ట్ అని వీళ్ళు కన్ఫర్మ్ చేశారు, సర్టిఫికెట్ ఇచ్చారు. దాంతో ప్రజలు జగన్కి వ్యతిరేకంగా ఓటు వేశారు. అంటే ఈ మర్డర్ పాలిటిక్స్ చేసే వాళ్ళని మనం ఎంకరేజ్ చేయకూడదు అన్న ఒక నిర్ణయానికి వేశారు. మీరు క్వశ్చన్ అడగచ్చు, మరి పులివెందుల్లో జగన్ గెలిచాడు కదండి, కడపలో అవినాష్ రెడ్డి గెలిచాడు కదండి, మీరు ఇది ఎట్ట చెప్తారండి అని. అక్కడ ఏంటి అంటే వాళ్ళిద్దరూ గెలవటానికి అక్కడ వాళ్ళు ఇప్పుడు మెజారిటీలు అవి ఇవి చూసుకున్నా కానీ ఏదైనా కానీ అక్కడ షర్మిల గెలుస్తుంది అన్న ప్రచారం బాగా జరగటం కానీ ఇవన్నీ జరిగిన తర్వాత పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడన్న పరిస్థితి వచ్చిన తర్వాత రకరకాల చర్యలు తీసుకున్నారు. అక్కడ స్థానిక నాయకుల్ని పిలిచి మాట్లాడుకొని వాళ్ళని బతిమలాడుకొని లేదు ఏదో ఒక విధంగా చేస్తామని. అవినాష్ రెడ్డి కూడా తెలుగుదేశం వాళ్ళతోటి కొంత టైఅప్ పెట్టుకొని మీరు అసెంబ్లీకి మీరు వేసుకోండి, పార్లమెంట్కి నాకేయండి అని బతిమలాడుకొని ఈ తరహా లోకల్ పాకెట్స్లో రాజకీయం నడిచింది. ఆ కారణంతో అంటే నేనేదో ప్రజలు డబ్బులు తీసుకొని ఓట్లు వేశారని చెప్పేంత చిన్న మాటలు నేను మాట్లాడను. చిన్న పాకెట్స్లో వైసీపీ చేసిన రాజకీయం ఫలించింది. అందువల్ల కడప పులివెందుల్లో అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గెలిచి ఉండొచ్చు, కానీ అంటే గెలిచినంత మాత్రాన ప్రజలేదో వాళ్ళు ఈ మర్డర్ తోటి వీళ్ళకి సంబంధం లేదు అని ఒక నిర్ణయానికి వచ్చి ఓటేశారని కాదు. స్థానిక పరిస్థితుల కారణంగా వాళ్ళు ఆ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. ఇదే విషయాన్ని షర్మిల కూడా చెప్తున్నది. నేను తిరగటానికి ఎక్కువ టైం దొరకలేదు, నేను కేవలం 14 రోజులు మాత్రమే ప్రచారం చేయగలిగాను. నేను పోటీ చేస్తున్నట్టు చాలా గ్రామాలలో తెలియలేదు, మెసేజ్ పోలేదు, అందువల్ల ఈ ఫలితం వచ్చింది అని షర్మిల కూడా చెప్పింది. సో అందుకని ఇప్పుడు నెక్స్ట్ ఎట్లా ఉంటుంది, ఎట్లా ఉండబోతుంది అంటే ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా లేడు. ఇప్పుడు సిబిఐ ఎవరినన్నా అరెస్ట్ చేయడానికి వస్తే రాష్ట్ర పోలీసులందరినీ మోహరించి, లేదు మొత్తం హాస్పిటల్ దగ్గర మొత్తం రౌడీ గ్యాంగుల్ని పెట్టి ఎవడో అరెస్ట్ చేయడానికి వచ్చే దోషి ఉంటాడు కదా, ఆ దోషి తల్లిని తీసుకొచ్చి అక్కడ పడుకోబెట్టి ఈ డ్రామా అంతా చేసే అవకాశం జగన్మోహన్ రెడ్డికి లేదు. కాబట్టి సిబిఐ ఎవరినన్నా ఈ కేసుతో సంబంధం ఉన్న వాళ్ళని యథేచ్ఛగా వచ్చి అరెస్ట్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పరిస్థితి అది. అంతేకాకుండా సిబిఐ ఆఫీసర్ మీద కూడా లేకపోతే ప్రభుత్వం తరఫున పోలీసులు కేసు పెట్టే అవకాశం కూడా లేదు. అందువల్ల సిబిఐ అధికారులు కూడా ప్రశాంతంగా వచ్చి వాళ్ళ కేసుని పరిష్కరించుకోవచ్చు, వాళ్ళు కేసును దర్యాప్తు చేసుకోవచ్చు. నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కాబట్టి, ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి, ఈయన బంట్రోతులే అక్కడ ఎస్పీలుగా ఉన్నారు కాబట్టి ఈయన ఏం చెబితే అది చేసేవాళ్ళు. సిబిఐ ఆఫీసర్ మీద ఏ ప్రభుత్వం అన్న కేసు పెడుతుందమ్మా? ఏ ఎస్పీ అయినా కేసు పెడతాడా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే అటువంటి ప్రత్యేకతలు ఉంటాయి. ఇప్పుడు అటువంటి అడ్డంకులు సిబిఐకి లేవు. అందువల్ల ఇప్పుడు వాళ్ళు యథేచ్ఛగా ఆంధ్రప్రదేశ్ రావచ్చు, ఇక్కడ కేసు విచారణ చేయొచ్చు, ఈ కేసుని ఒక లాజికల్ కంక్లూజన్కి తీసుకువెళ్ళటానికి పూర్తి అవకాశం కనపడుతున్నది. కాబట్టి ఈ రోజున న్యాయం జరుగుతుంది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో న్యాయం జరగటానికి అవకాశం ఏర్పడింది రాష్ట్రంలో అని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి.